నమస్తే అన్న. ఇటు చూడు, వెనక్కి చూడు. ఈ సంవత్సరం మిరప పంటలు ఎట్లున్నాయి అన్న? ఏం మిరప పంటలో గిట్టుబాటు ధర లేదు. మార్కెట్ పోతే 13,000, ఇక్కడ కోత కోలేం పెచ్చైంది 400 అంటున్నారు. మరి మా గిట్టుబాటు ధర లేదు, సరిగా లేకపోయా, ఏం చేయాలి వైనం కాపా. గిట్టుబాటు ధరలు అంటే గత సంవత్సరం ఎంత ఉందన్న క్వింటా మిరపకాయలు? గత సంవత్సరం కింటా వచ్చేసి 20,000 అమ్మాము. పెట్టుబడులకి గిట్టుబడి ఏదో పావులు అబ్బేయడం ఉంది. పిల్లల్ని చదివించుకునే పరిస్థితిలో ఉన్నాము. ఈ సంవత్సరం మరి ఈ దిగుబడి వస్తే మాకు పెట్టిన పెట్టుబడి కూడా వచ్చిద్దా రాదని చెప్పలేము. నష్టపోతామని చెప్పి ఆలోచన వచ్చింది. మరి మా పిల్లల్ని ఎట్లా బతికేయాలో ఏమో. ఈ సంవత్సరం ఎంత ఉంది మిర్చి క్వింటా? ఈ సంవత్సరం ఏముందండి 13,000 బెస్ట్లు అంటున్నారు. 13,000. మీకు మరి మిర్చి పంట పర్లేదు, ఏదో తాలు పురుగు అంటున్నారు, తామర పురుగు ఎక్కువగా ఉంది. తామర పురుగు వల్ల పైన అంతా పోతను మాడిపోతని, ఇగుర్లన్నీ మాడొస్తున్నాయి. ఇలా మాడొస్తున్నాయి ఇగుర్లన్నీ. పోతే మాకు మిగిలేది ఇగురుగాయల్లోని ఈ ముందు పంట, తర్వాత వచ్చే పంట మనం పెట్టుబడిన వ్యవసాయానికి కానీ, మందు కట్టలు కానీ, నీళ్ళ మందులు కానీ, రైతుకి ఇచ్చే కౌలు కానీ ఇవన్నీ పోతానికి చివరికి మిగిలేవి మాకు ఎంగచిక్కి ఇగురుగాయలు ఏదో ఒక 10 క్వింటాలు అయితే ఆ దిగుబడి వచ్చి మాకు రెక్కల కట్టం ఉండేవి. అట్లాంటిది ఈ సంవత్సరం దిగుబడి రావడానికి ఇగురులు వచ్చే అవకాశం మొత్తం తామర పురుగు పడి నల్లినాక లాకేస్తుంది. తామర పురుగు వల్ల అంటే కాయలకు కూడా ఇబ్బంది అవుద్దా, లేదా వచ్చే ఆకుల్ని ఇగురులని రానియకుండా చేస్తుందా? ఇగురులు కాయకు కూడా అన్న పారాడుద్ది. కాబట్టి ఆపోజిట్ ఎప్పుడన్నా ఒకసారి మందు కొడతానే ఉండడం, దానివల్ల కొంతవరకు కంట్రోల్ అవుతుంది. కాకపోతే ఇగురు వచ్చి కాసిద్దని ఆశయం కలగలేదు. తామర పురుగుకి అసలు మందులు ఉన్నాయంటున్నారు. మీరు మందుల షాపులకి వెళ్తున్నారు కదా, పురుగు మందులు కొట్టే దగ్గరికి. వాడు మందులు చూస్తేనేమో 2,000 మరి దిగుబడి చూస్తేనేమో తక్కువగా ఉంది. కొట్టాలా వద్దా అని చెప్పి అయోమయంగా ఆలోచన ఉన్నాము. అంటే వాళ్ళు మందు ఉందంటున్నారు తామర పురుగుకి అంటున్నారు. మరి కొడుతున్నాం, మళ్ళీ కొట్టి ఒకసారి ఆపకూడదన్నా. ఎమ్మటెమ్మటే ఖరీదు గల మందులు వేయాలంటే పెట్టుబడికి డబ్బులు ఇబ్బంది, పెట్టుబడి డబ్బులు ఎక్కువ అవుతున్నాయి. మందు తెస్తే 2,000 అవుతుంది. దానికి పెట్రోల్ మడిచి కొడితే ట్యాంకీకి 50 రూపాయలు. ఇవన్నీ చూసుకుంటే మాకు చివరికి మిగిలేదు ఏంది అనిపిస్తుంది. ఏదో ఈ మధ్య మరి మిరపకాయలు కోసి కూలీలకు కూడా రేట్లు పెరిగినాయి అంటున్నారు. 400 రూపాయలు వాళ్ళకి కూలీ, 10 రూపాయలు తలకాయ, 410 రూపాయలు. 410 రూపాయలు ఒక మనిషికి ఒక రోజుకి. ఒక రోజుకి. ఎకరాకి ఎంత మంది పట్టవచ్చు? ఎకరానికి కాయను బట్టి పడుతున్నారు. కాకపోతే వాళ్ళు ఏంటంటే బుట్ట 100 రూపాయలు, సంచి 100 రూపాయలు, 4 సంచులు వాస్తున్నారు. ఆ లెక్కలు మరి తాలుగా లేరాలా, వాటిలో ఎన్ని పోతుంది. రైతుకు దిగుబడి అంతా పంట అంతా పంట అంతా ఈ సాగుకారులు కట్ట తెచ్చిన పెట్టుబడులకి, నీళ్ళ మందులకి, మందు కట్టలకి, వ్యవసాయం చేసిన వాళ్ళకే సరిపోతున్నాయి. కౌలు రైతుకి కట్టాలా. మేము చివరికి మాకు పొట్ట డొక్క నిండేటట్టు ఏం కానీ రావట్లా. అన్న పిల్లల్ని చదివిస్తున్నావా? చదివిద్దామని ఆలోచన చదువుతున్నారు. ఇప్పుడు ఒక అబ్బాయి ఇంటర్ చదువుతున్నాడు, ఒక అబ్బాయి డిగ్రీ చదువుతున్నాడు. మరి వాళ్ళకి పెట్టుబడి అంటే ఖర్చులు అవుతాయి కదా, ఈ పంట మీద వచ్చే వాటితోనే పిల్లలకి పెడతారా? ఈ పంట మీద వచ్చే ఆదాయంతోనే మనకి పాల మిగతా పాల వేసిపోయి కాలేజీ ఫీజులు కట్టించి పిల్లల్ని ఏదో విధంగా చదివించగలుగుతున్నాం. మరి ఈ సంవత్సరం ఎట్లన్నా మరి పంట చేతికి వచ్చింది కూడా రేట్లు లేక పిల్లలు ఆడుతున్నారని విన్నాను నేను. అప్పుడు మేము ఇక్కడ నష్టపోతాం, అక్కడ పిల్లలు ఆడ చదువుకోవడం కూడా ఇబ్బంది పడుతున్నారు. మరి ఈ స్కాలర్షిప్లు బోలర్షిప్లు అన్నారు, అవి పడలేదు. అమ్మఒడి అంటున్నారు, అవి పడలేదు. ఏందమ్మా పని అంతా దారుమార్గం ఉంది. రైతు భరోసా అంటున్నారు, అవి పడలేదు. పడతాయి అంటున్నారు అన్న, ఈ సంవత్సరం ఏదో పడతాయి అంటున్నారు. మరి ఏది పడలేదు ఇప్పుడు ఇంతవరకు. అమ్మఒడి అమ్మకు వందనం అన్నారు, అది పడలేదు. మరి స్కాలర్షిప్లు అన్నారు కాలేజీ పిల్లల వాళ్ళకి, అవి పడలేదు. ఏది చేతికి అందపోయా. రైతు భరోసా అంటున్నారు, అవి కూడా చేతికి అందలేకపోయా. మా పరిస్థితి దారుణంగా ఉంది. రైతు పరిస్థితి చివరికి మందు బుడ్డి ఆహుతి అయ్యేటట్టు ఉన్నది. లేదు అలా జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుందాం. బాధలు చూస్తే అట్నే ఉన్నాయి. మా బాధలు ఆలకించే నాదుడు ఎవరు వస్తానని ఎదురు చూస్తున్నాం. అన్న మీరు చిన్నప్పటి నుంచి వ్యవసాయం కదా, మరి పిల్లల్ని చదివించి వాళ్ళని ఒక స్థాయికి తీసుకెళ్లాలని చదివిస్తున్నారు. మీరు ఈ ఇబ్బందులు పిల్లలు పడకూడదు. వ్యవసాయంలో మేము మునిగి తేలేం కాబట్టి వ్యాపారస్తులు మా రైతుల్ని డలార్లో చేస్తున్నారు కాబట్టి మా పిల్లలను బాగా చదువుకొని వృద్ధిలోకి రావాలని చెప్పి వాళ్ళని పై చదువు చదివిస్తున్నాము. ఈ భూతల్లిని నమ్ముకొని బోధనే వాళ్ళం మేము. కాబట్టి ఈ భూదేవి తల్లి పండాలా, మా కడుపు నిండాలి. కానీ అన్న రైతుకి ఎక్కడ కూడా న్యాయం జరగట్లేదని ఒకటి అంటాను. ఎందుకంటే
మందుల కొట్లకి వెళ్తే వాళ్ళు చెప్పినంత రేటు మీరు కొనుక్కొని ఇవ్వాలి. ఇక్కడికి వచ్చేసరికి మిరపకాయలు కళ్ళల్లో అమ్ముతారు, కళ్ళల్లో అమ్ముతారు. మీరు మిరపకాయలు కళ్ళల్లో మేము అడిగినంత వాళ్ళు చెప్పినంత మనం ఇవ్వాలి. మనం ఇవ్వాలంటే కోసేటప్పటికి 50 మంది 100 మంది అవుతున్నారు. వాళ్ళు 10 మంది మరి మిరపకాయల కూలి ఎప్పుడు ఇస్తావు, డబ్బులు ఇస్తావు అని చెప్పి అడుగుతున్నారు. కాబట్టి ఈ 100 మంది సమస్య తట్టుకోలేక ₹1 ఎక్కువ తక్కువ సమస్య ఇంతమందికి సమాధానం చెప్పలేక ఎంతో కొంత అమ్మేసి వాళ్ళకి ఇస్తున్నాం. ఆ రేట్ మేము పెడదామంటే ఇప్పుడు ఈ కోసిన 100 మంది జనానికి ఇవ్వాలి, పురుగు మందుల వాళ్ళకి ఇవ్వాలి, మందు కట్ల వాళ్ళకి ఇవ్వాలి, కవులు కట్టాలి, మరి అరకల దోలిన వాళ్ళకి ఇవ్వాలి. మొత్తం బడ్జెట్ అయిపోతుంది. ఈ ఇంతమందిని ఆపుకొని మనం ఆడబెట్టి ఏసీలో పెట్టి దిగుబడి సంపాదించేదేమనిపిస్తుంది. మరి మరి ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు కదా, వ్యవసాయాన్ని ఇంకా మీరు ఎందుకు నమ్ముతున్నట్టు? వ్యవసాయం అంటే భూతల్లిలో ఒకప్పుడు తిన్నాము, మరి భూమి మా భూజావనం అని ఆలోచనలో ఉన్నాము. మా తాత తండ్రుల కాడ నుంచి ఇదే వ్యవసాయం మాకు. అయితే ఈ విధంగా ఈ భూమి పండాలి, మేము తినాలి. కాకపోతే ఈ సంవత్సరం మార్కెట్ లేదు, చేసేది ఏముంది, మా కష్టాలు ఎప్పుడో ఒకటి తీరపోతాయి అని చెప్పి ఆలోచిస్తున్నాం. అన్న ఇప్పుడు క్వింటాకి ఒక 12 నుంచి 13 వేలు అట్లా తీసుకుంటున్నారు, ఇస్తున్నారు కదా మార్కెట్లో. మరి ఆ వచ్చే డబ్బులకి మీ అప్పులు అంటే ఈ ఖర్చులు, ఈ పంట మీద పెట్టిన పెట్టుబడి మొత్తం వస్తాయా రావనుకుంటున్నారు మీరు? రావు. మీరు ఈ సంవత్సరం మొత్తం కష్టపడుతున్నారు, మీకు ఆదాయం రాకపోగా ఇంకా అప్పే మిగులుద్ది అంటున్నారు. కాస్తే కొత్త చేతి పడతాయి, ఇబ్బంది లేదు అన్న. మరి మీకు ఎప్పుడైనా అనిపించిందా సాఫ్ట్వేర్ ఉద్యోగికి నెలకు 1,00,000 సంపాదిస్తున్నాడు, మేము సంవత్సరం మొత్తం చేస్తున్నా కానీ ఒక 10,000 కూడా ఉంటలేదు అనిపిస్తుంది కదా? దీని గురించి మీ పిల్లల్ని కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నారా, లేదంటే ఎట్లా? ఆ విధంగా చదివిద్దాం అని చెప్పి ఆలోచన మీద ఉన్నాం. కాకపోతే మనం అంత పెట్టుబడి పెట్టి చదివించే స్తోమత కలగట్లేదు. ఏదో ఒక విధంగా చదివిద్దాం, అప్పో సప్పో తీసుకొని చదివిద్దాం అంటే మరి ఉన్న నేల కూడా అమ్ముకోవాల్సి వస్తున్న అవగాహనగా ఉంది. మరి ఇప్పుడు ఆపుదామా చదివిద్దాం అని చెప్పేసి అయోమయంలో ఉన్నాం మేము కూడా. ఎంతో కొంత గవర్నమెంట్ ప్రభుత్వం కూడా మాకు సహకరిస్తే మేము కూడా ముందుకెళ్ళిపోతాం. ఏదేమైనా మీ పిల్లల భవిష్యత్తు అనేది పంట పొలాల మీద ఆధారపడింది అంటారు. అవునవును అన్న. ఇప్పుడు మరి మీ ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు, ఖర్చులు ఇన్ని పెరిగినాయి అంటున్నారు కదా. క్వింటాకి గత సంవత్సరం 20 నుంచి 25 వేలు ఉంది కదా, ఈ సంవత్సరం ఇప్పుడు మొన్న కూడా రీసెంట్గా కూడా మిర్చి రైతులను ఆదుకుంటాం అంటున్నారు ప్రభుత్వం వాళ్ళు, నేను వార్తలు విన్నాను. మీకు క్వింటాకి మిర్చికి ఎంత రేటు ఉంటే బాగుండు అనుకుంటున్నారు ప్రెజెంట్? మీరు 18,000 ఉంటే కానీ గిట్టుబాటు కాదు. మినిమం 18,000 ఉంటే మీ కష్టానికి తగ్గట్టు ఫలితం ఉంటుంది. మరి వాళ్ళు ఎప్పుడో డిమాండ్ వచ్చేసరికి రైతు దగ్గరకు అప్పుడే ఉండవు. రైతు కాడు పోయినాక పెరిగినాక రైతు ఏం తింటాడు, తినలేడుగా. పంట పండినప్పుడే రైతుకి పండగ. మరి ఇది వచ్చినప్పుడు అవతల వాళ్ళ కూలీలకి పంచాలి చెప్పి వాళ్ళందరూ అడుగుతుంటారు. రైతు కాడికి రాగానే మరి పండించిన వాళ్ళు, మందు కట్లోళ్ళు, నీళ్ళ మందులోళ్ళు వీళ్ళందరూ మరి మా పరిస్థితి ఏంది ఇవ్వండి అని అడుగుతారు. అప్పు పెట్టిన రుణాలు ఇచ్చిన వాళ్ళు ఉంటారు. మీ దగ్గర కొనుక్కునే దళారులు ఉంటారు కదా పెద్దవారు, వారు మీ దగ్గర కొనుక్కొని ఏసీలో పెట్టుకుంటున్నారు రేట్ వచ్చినప్పుడు కొనుక్కుందామని. మరి మీరు కూడా అలా ఏసీలో పెట్టడానికి ఎందుకు సుముఖంగా లేరు? అలా ఏసీలో పెట్టాలంటే మాకు బాధ్యతలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు దుక్కిదన్న కానించి లెక్కేసుకున్నాడు పెట్టుకున్నాం. ఒక పెద్ద సాగుకారు కాడ వడ్డీకి తెచ్చుకున్నాం ధనము. ఆ వడ్డీకి తెచ్చుకున్న ధనంలో ఇదిగో ఈ ఎగసాయానికి ఇంత ఖర్చు పెట్టాం, ఈ దున్నులకి ఇంత పెట్టాం, దోకిన దానికి ఇంత, ఈ ఇత్తనాలకి ఇంత, వేసిన దానికి ఇంత, ఈ మొక్క బలం కట్లకి ఇంత పెట్టాము అని చెప్పేసి అన్ని లెక్కలు వేసుకొని కూర్చుంటాము. ప్రతి ఒక్క పైసా మీద ఈ భూమి మీద పెట్టి చివరికి లాస్ట్ లోకి వచ్చి లెక్క పెడతాం. ఇది పంట ఈ రకంగా పండి రావాలి, మేము కొంచెం గిట్టుబాటు ధరలకు అమ్ముకుంటే గానీ నువ్వు చెప్పిన లెక్కలు అన్ని రుణాలన్నీ తెచ్చి అన్ని పోతాయి. మా కష్టానికి తగ్గ ఫలితం ఏదో ఉంటది. 20,000 30,000 ఉంటే పోయిన చేసినందుకు రెక్కలు కట్టవచ్చింది అనుకుంటాం. కానీ ఈ సంవత్సరం ఆ ఆదా కూడా ఉండేటట్టు ఏం కనపట్టలేదు. అదేలన్నా, అదేలే వాస్తవంగా ఏసీలు పెట్టుకోవడానికి మీకు ఆ మిరపకాయలు కోసిన వచ్చిన జనాలకి, కూలీ వాళ్ళకి, మందుల షాపుల వాళ్ళకి ఇలా ప్రతిదీ వెంటనే ఇవ్వాలి పనులు జరగగానే. ఇవ్వకపోతే మళ్ళీ వచ్చే సంవత్సరం మనకి మందు కట్టలు పురుగు మందులు ఇవ్వలేడుగా. పురుగు మందులు ఇవ్వాలి. ఈ సంవత్సరం మనం అతనికి రుణం లేకుండా శుభ్రంగా వడ్డీతో సహా చెల్లిస్తే నెక్స్ట్ వచ్చే సంవత్సరం మనకి మళ్ళీ పురుగు మందులు ఇవ్వడానికి అతనికి ఉంటది, ముందుకు వస్తాడు. ఇవ్వలేదనుక మనం పంట పండించుకొని అమ్ముకున్నాడు, మోసగాడు రైతు, మాకు ఇవ్వలేకపోయాడు, మళ్ళీ ఆడబెట్టే నిరుటే ఇవ్వలేదని అడుగుతాడు. మరి మళ్ళీ మనం కొట్టాడు దోలాడుకున్న నమ్మకం అనేది ఏర్పడాలా. అదే ఏది ఏమైనా కానీ ఈ సంవత్సరం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు మిర్చి రైతులు. అవునవును. సరేనా, మీకు మంచి జరగాలని కోరుకుందాం. ప్రభుత్వం కనుక సుముఖంగా ముందుకు వచ్చి మీరు అడిగిన విధంగా 18,000 20,000 ఉంటే మీ కష్టాలు పోతాయి అంటున్నారు కదా. ఈ వీడియో ఎంతమంది చూస్తారో ఈ వీడియో ప్రభుత్వ పెద్దలకు చేరి ప్రభుత్వం
పెద్దలు ఈ రైతుల వైపు, మిర్చి రైతుల వైపు చూసి వీళ్ళకి న్యాయం జరిగేలా చేకూరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. మేము కూడా అదే కోరుకుంటున్నాం. ఓకే అన్న.